కాంగ్రెస్ తరఫు నుంచి నవీన్ అన్నకు ఇస్తే మంచిదే, ఎందుకంటే ఎంఐ నుంచి కూడా చేశారు పోటీ ఒకసారి ఉన్నది కొంచెం. అవును, 15,000 నోట్ నుంచి ఓడిపోయాడు. ఇప్పుడు ఇస్తే మంచిది, విన్ అవుతారు, 100% విన్ అవుతారు. కొంచెం ఇంకా పని చేయలేదు ఇంకా చాలా మంది. నేను ఆటో డ్రైవర్, నాకు 10,000 12,000 ఇస్తారు అని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మేము చెప్పాము కాంగ్రెస్ కి ఓటు వేయండి అండి, ఇప్పుడు ఆటో మాకి చెప్తాను, అరే నువ్వు చెప్పావు, ఏం లాభం వచ్చింది మనకి చెప్పు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో 15,000 చంద్రబాబు ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వాలి, ఆటో డ్రైవర్ కి ఒక 15,000 ఇవ్వాలి ఇక్కడ కూడా ఇయర్ కి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఎప్పుడైనా బీఆర్ఎస్ పంచుకోవడంగా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గెలిచే అవకాశం ఉన్నది ఉంటది, పక్కా ఉంటది. ఎప్పుడైనా మేము కూడా పోతే ఫోన్ చేస్తే వస్తారు, అన్న వస్తాడు, ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, అన్నతో అన్నకు ఇస్తే విన్ అవుతారు పక్కగా. చాలా మంది సిఎన్ రెడ్డి అని ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ అంటే నవీన్ అన్న అంటే ఇక్కడ జూబ్లీస్ ఏరియాలో తెలుసు, ఎందుకంటే ఎమ్మెల్యే కోసం 2 సార్లు చేశావు, ఓడిపోయాడు, బట్ టక్కర్ ఇచ్చారు, ఫైట్ చేశారు. ఇప్పుడు అంటే కొంచెం విన్ అయ్యడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు పని ఇంకా ఇక్కడ ఏం చేయలేదు, ఇంకా ఒక్క పని చేయలేదు, ఖాళీ రిబ్బన్ కట్ చేస్తున్నారు, పోతున్నారు, అంతే ఉన్నది, ఒక్క పని కాలేదు. ఇక్కడ ఫస్ట్ అంటే ఖబరస్థాన్ ఇవ్వాలి, ఎవరు ఖబరస్థాన్ ఇస్తే మేము వాడికి ఓట్ చేస్తాం. టీఆర్ఎస్ కావాలి అంటే ఖబరస్థాన్ ఇవ్వాలి, కాంగ్రెస్ విన్ అవ్వాలంటే ఖబరస్థాన్ ఇవ్వాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే పబ్లిక్ లో ఖబరస్థాన్ ఉన్నది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత ఓట్ అడగాలి మా దగ్గర వచ్చి. అందరూ చెప్తున్నారు కేటీఆర్ అంటే, అందరూ అదే చెప్తున్నారు, ఇక్కడ చైర్మన్ వచ్చి కూడా అంతే చెప్పాడు, ఈ రోజు ఇస్తా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఏమి ఇస్తున్నారు, ఏం ఇవ్వలేదు, అదే చెప్తున్నారు. ఒక థమ్స్అప్ ఇస్తున్నారు, అజర్కి ఎలా థమ్స్అప్ ఇచ్చారు, ఇప్పుడు పబ్లిక్ ఇస్తున్నారు. అజర్కి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పడు, అది ఇవ్వలేదు. మినిస్టర్ ఇస్తా అని చెప్పడు, ముస్లిం మైనారిటీలో ఒక్క మినిస్టర్ ఇవ్వలేదు. ఇప్పుడు మినిస్టర్ కావాలి ముస్లిం కూడా. ఇక్కడ 1,35,000 ముస్లిం ఉన్నది, బట్ ఇక్కడ ముస్లింకి ఒక్క సీట్ ఇవ్వలేదు, మినిస్టర్ పోస్ట్ కూడా. ఇక్కడ కూడా ముస్లింకి ఇవ్వాలి, అసలు కావాలంటే ఇక్కడ అజరుద్దీన్కే ఇవ్వాలి, ముస్లిం మైనారిటీ ఉన్నది సీట్ ఇది, బట్ ఇస్తలేదు. ఇప్పుడు విన్ 15,000 ఓట్ నుంచి అజరుద్దీన్ ఓడిపోయాడు, ఇప్పుడు విన్ అవ్వడానికి అవకాశం ఉన్నది, ఇప్పుడు థమ్స్అప్ ఇచ్చేస్తాడు అజరుద్దీన్కి, అదే ఉన్నది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది, మాగంటి సునీత గారికి ఇచ్చింది, మేము డెవలప్మెంట్ చేసాము, అందుకే మేమే గెలవబోతా ఉన్నాం. టీఆర్ఎస్ అంటే గోపీనాథ్ అన్న అంటే అందరికి తెలుసు, ప్రజల్లో ఉన్నారు. మేడం ఎవరికి తెలియదు, ఎవరు మేడం అని ఫోటో కూడా చూస్తే ఈ మేడం అని ఎవరికి తెలియదు, ఇంతవరకు రాలేదు పబ్లిక్ లో. పబ్లిక్ వస్తే అర్థమవుతుంది కదా, ఈ మేడం ఉన్నారు, ఇది ఉన్నారు అని. ఎవరికి తెలియదు, మీరు అడగండి పోయి, సునీత మేడం అంటే ఎవరు అంటే మీరే అడగండి, ఎక్కువ ఎవరైనా చెప్తారు. లేదు, బీజేపీ అవసరం లేదు, ఓడిపోతాడు. 15,000 వస్తే చాలు, దానిలో లేదు కాంపిటీషన్ లో, బీజేపీ అస్సలు లేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నది, బీజేపీ వదిలేండి, ఇక్కడ రాదు బీజేపీ. మేమంటున్నా ఎవరు ఖబరస్థాన్ ఇస్తే ఆ పార్టీ రావాలి, టీఆర్ఎస్ ఇస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్.